శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీరామాయణం వచన కావ్య పఠనం, అయోధ్యకాండ 16వ భాగం. ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం. జై శ్రీరామ్. దశరథుడు మాటిమాటికి కన్నీరు కారుస్తూ నిట్టూరుస్తూ సుమంత్రుడితో ఇలా చెప్పాడు. సూతుడా, చతురంగ బలాలు రాముడి వెంట వెళ్ళాలి అనే ప్రజలు అంతా రాముడి వెంట వెళ్ళవచ్చు. వారికి కావలసిన నూనె, నెయ్యి, పలు సరుకులు బళ్ల మీద పంపించు. అరణ్యంలో త్రోవ చూపించే బోయలను రాముని వెంట పంపించు. అలా అయితే రాముడు అడవి మృగాలను చంపుతూ అడవి తేనెలు త్రాగుతూ రాజ్యాన్ని మరచి హాయిగా సంచరిస్తాడు. నా ధనాగారం ధాన్య కోసం రాముణ్ణి అనుసరించునుగాక. రాముడు పవిత్ర క్షేత్రాలలో తిరుగుతూ అచటి ఋషులతో కూడి సుఖంగా నివసించని. భరతుడు అయోధ్యానగరాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడు. దశరథుడు ఇలా చెబుతూ ఉంటే కైకకు భయం కలిగింది. కంఠం రుద్ధమైంది. రాజా, మద్యం త్రాగగా మిగిలిన శూన్య భాండం వలె ప్రజలు లేని అయోధ్యను భరతుడు స్వీకరించడు అని కఠోరంగా పలికింది. అప్పుడు దశరథుడు అన్నాడు, రాముణ్ణి అరణ్యవాసానికి పంపమని అడిగావే తప్ప ఏవీ అతని వెంట పంపకూడదని నీవు ఆంక్ష విధించలేదు కదా. కైక రెట్టింపు క్రోధంతో అన్నది, నీ వంశంలో సగరుడనే రాజు తన పెద్ద కొడుకైన అసమంజుడిని దేశ బహిష్కృతుణ్ణి చేసి అడవికి పంపాడు. రాముణ్ణి కూడా అలా పంపు. దశరథుడు పెద్దగా చీచి అని మాత్రం అన్నాడు. అక్కడున్న వారంతా కైక ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. కైక దాన్ని లెక్క చెయ్యలేదు. దశరథుడి ప్రధానుల్లో పెద్దవాడైన సిద్ధార్థుడు కైకతో ఇలా అన్నాడు, అసమంజుడు ఆడుకునే పిల్లలను పట్టుకుని పోయి సరయూ నదిలో పడవేసి వాళ్ళు మరణిస్తూ ఉంటే చూస్తూ ఆనందించేవాడు. దానిని సహించలేక పౌరులు కొడుకుతోనైనా ఉండు, మాతోనైనా ఉండవలసింది అని రాజును కోరారు. రాజు కారణం అడిగాడు. పౌరులు జరుగుతున్న విషయాన్ని సగరునికి విన్నవించుకున్నారు. అప్పుడు రాజు నిజం తెలుసుకుని తన కొడుకు అసమంజుడిని, అతని భార్యను రాజ్యం నుంచి పంపించి వేశాడు. మళ్ళీ పట్టణంలోకి రాకూడదని కట్టడి చేశాడు. మరి రామునిలో ఏ అధార్మిక గుణం ఉన్నదని వెళ్ళగొట్టమంటావు? నీకు రాముడిలో ఏదైనా దోషం కనిపిస్తే దాన్ని బహిర్గతం చేసి అతనిని అడవికి పంపించు. సన్మార్గరతుల్ని విడిచిపెట్టడం ధర్మాన్ని విడిచిపెట్టడమే. కాబట్టి కైకాదేవి, రాముని అభిషేకానికి విఘ్నం కలిగించకు. సిద్ధార్థుడి మాటలు విని దశరథుడు ఇలా అన్నాడు, ఓసి పాపిష్టిదానా, నీవతని మాటలు కూడా లెక్క పెట్టడం లేదు. కుత్సిత మార్గం విడవలేకున్నావు. నీ ప్రవర్తన నింద్యము. నేను రాముణ్ణి అనుసరించిపోతున్నాను. నీవు భరతునితో చిరకాలం రాజ్య సుఖాలని అనుభవిస్తూ ఉండు. సిద్ధార్థుని మాటలు విని రాముడు వినయంతో తండ్రితో ఈ విధంగా చెప్పాడు, సకల భోగాలు సకల సంఘాలు విడిచి వన్యవృత్తిని అవలంబించిన నాకీ సైన్యమెందుకు? ఏనుగును దానం చేసిన వాడు దానిని కట్టుకునే త్రాడును దాచుకున్నాడట. దాని వలన ఏమి ప్రయోజనం? తండ్రి, ఇవన్నీ భరతునికే ఇవ్వండి. నాకు నార వస్త్రాలు ప్రసాదించండి చాలు. తవ్వుగోల, పొలుగు, గంపలను ఇవ్వండి. ఆ మాటలు విని కైక సిగ్గు లేకుండా స్వయంగా నారచీరలు తెచ్చి రామునికిచ్చి కట్టుకోమని ఆదేశించింది. రాముడు శ్రేష్ఠ వస్త్రములు విడిచి ఆ ముని చీరలు ధరించాడు. లక్ష్మణుడు కూడా నారలు ధరించాడు. సీత నారవస్త్రాలు చూసి వలను చూసిన లేడివలే భీతితో తల్లడిల్లింది. సీత దానిని ధరించే సులువు తెలియక ఎలా ధరించాలి అని భర్తనడిగింది. ధార్మికుడైన రాముడు స్వయంగా ఆమె పట్టు వస్త్రం మీదనే
నారచీరను కట్టాడు. అప్పుడు అంతఃపుర స్త్రీలంతా ఇలా అన్నారు, నాయనా రామ, మీ తండ్రి గారు నిన్ను వనవాసం చెయ్యమన్నారు, కానీ ఆమెని ఆజ్ఞాపించలేదు. కాబట్టి నీకు మారుగా ఆమెను చూసుకుంటూ ఉంటాము. ఆమెనిక్కడ విడిచిపెట్టి నీవు లక్ష్మణునితో అడవికి వెళ్ళు. ఈమె అడవిలో ఉండదగినది కాదు. అప్పుడు వశిష్ఠ మహర్షి కైకేయితో ఇలా భాషించాడు. కులాన్ని చెరచటానికి పూనుకున్న కైక సీత అడవికి ఎందుకు వెళ్ళాలి? ఆమె ఇప్పుడు రాముని సింహాసనం అధిష్ఠిస్తుంది. ఈ సీత రాముని ఆత్మ. అతడు తిరిగి వచ్చే వరకు ఈమె పరిపాలిస్తుంది. అట్లా కాక సీత రాముడితో అడవికి పోతే మేమంతా వారిని అనుసరించి అడవికి పోతాము. అందరూ రాముడు ఉన్న చోటనే ఉంటారు. భరతుడు కూడా శత్రుఘ్నునితో కలిసి నారచీరలు ధరించి రాముడితో పాటు అడవిలో ఉంటాడు. నిర్జనమైన ఈ చెట్టు చేమలో మాత్రం గల రాజ్యాన్ని నీవే పరిపాలించుకో. రాముడు నిలిచిన చోటు ఏదైనా అదే రాష్ట్రమవుతుంది. నీవాకాశానికి ఎగిరినా తండ్రి తర్వాత జ్యేష్ఠుడే రాజ్యార్హుడనే మర్యాదకు భరతుడు భంగం కలిగించడు. నీ కొడుకు మీద ప్రేమతో అతనికే అప్రియం చేశావు. కైక, సీతకు నారవస్త్రాలు తీసివేసి మేలి వస్త్రాలు ధరింపచేసి ఆభరణాలు కూడా ధరింపజేయి. ఆమెకు వనవాసం విధింపబడలేదు. ఆమె నిత్యం వనంలో సమస్త ఆభరణాలు ధరించడానికి లోపం ఉండకూడదు. ఆమె వెంట సమస్త ఆభరణాలు పంపించు. దాసదాసి జనం కూడా ఆమెతో పాటు వెడలునుగాక. సాటిలేని ప్రభావం కల కుల గురువు వశిష్ఠుడు ఆ విధంగా వక్కాణిస్తున్నా భర్తని అనుసరించాలి అని అభిలషించే సీత నారవస్త్రాలను ధరించడం మానలేదు. దశరథుడు నిట్టూరుస్తూ కైకతో ఇలా అన్నాడు, కైక, సీత నారచీరలకు తగదు. ఆమె అడవికి పోదగింది కాదు అని గురువుగారు సత్యం పలికారు. ఈ సీత నీకేమి అపచారం చేసింది? సీత నారచీరలు ధరిస్తుందని నీకు వాగ్దానం చేయలేదు. ఈమె అడవికి పోవాలంటే సకల రత్నాలతో సుఖంగా రాముడి వెంట పోయేటట్లు ఏర్పాటు చేస్తాను. నేనెక్కువ కాలం జీవించను. వెదురుకు పువ్వు వస్తే అది వెదురునే నశింపజేస్తుంది. అలాగే నా శపథం నన్నే హతమారుస్తున్నది. రాముడేమైనా అపచారం చేసినా సీత ఏం చేసింది? నీ మాట విని పట్టాభిషేకార్థం వచ్చిన రాముణ్ణి వనానికి పంపడానికి ప్రతిజ్ఞ చేశావు. నీవు నరకానికి పోవడం తథ్యం. ఇలా అంటూనే దశరథుడు మూర్ఛిల్లినాడు. రాముడు తల వంచుకుని తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, మీరు నన్ను అరణ్యానికి వెళ్ళమన్నా ఉత్తమ శీలం కల నా తల్లి కౌసల్యాదేవి మిమ్ములను నిందించలేదు. ఆమె కష్టమంటే ఏమిటో ఎరుగదు. ఆమె వృద్ధురాలు. పుత్రశోకం పొందకుండా ఆనందంగా జీవించేటట్లుగా ఆమెను ఆదరించండి. కుమారుడు అడవికి పోయాడనే వేదనతో ఆమె యమలోకం పొందకుండా చూచి రక్షించే భారం మీదే అని ప్రార్థించాడు. దశరథుడు కొంచెంసేపు రాముని తలచుకుని ఏడ్చాడు. కన్నీటితో సుమంత్రుడితో ఇలా చెప్పాడు, విలాసార్థం రాజులు పోదగిన రథాన్ని సిద్ధం చేసుకుని తీసుకునిరా. నా కుమారుని జనపదాల కవతల దించి రావలసింది. సుగుణాలకు ఫలం ఇంటి నుండి బయటకు గెంటివేయడం కాబోలు. ఇంతటితో శ్రీరామాయణం వచన కావ్య పఠనం అయోధ్యకాండ 16వ భాగం ముగిసింది. జై శ్రీరామ్.